మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ప్రీవియస్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఏంటంటే ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి క్లాస్లో? క్లియర్? ఓకే. సో టుడే వచ్చేసి మనకి ట్రేడింగ్ కంపెనీ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క ట్రేడింగ్ కంపెనీ అనేది ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉపయోగిస్తారు ఏమైనా చెప్పగలరు ఎవరైనా? ఎనీవన్ ట్రేడింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు? అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? చెప్పండి. నో ఐడియా? ఎస్ ఆర్ నో? చెప్పండి తెలిసిన కాడికి. రేపు ఇంటర్వ్యూ ప్రోడక్ట్స్ కొని అమ్మేటప్పుడు ఈ ట్రేడింగ్ అనేది చేస్తారు సార్. కొని అమ్మటం ట్రేడింగ్ అంటారు. ఓకే, వెరీ గుడ్. బయ్యింగ్ అండ్ సెల్లింగ్. ట్రేడింగ్ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ని ట్రేడింగ్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లైక్ పర్టికులర్గా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది. మొబైల్ షాప్ కానీ, ఫర్నిచర్ షాప్ కానీ, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ, రకరకాల ఫార్మాట్స్లలో వాళ్ళ బిజినెస్లు జరుగుతూ ఉంటాయి. మనం హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో వెళ్ళి పర్చేజ్ చేసి వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తాం. ఫైనల్గా మంత్లీ మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ మంత్లీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్గా దీంట్లో కూడా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఉంటాయి, ఇయర్ అండ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. వాటిని కూడా ఎలా ఎంటర్ చేయాలి. ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి, దీంట్లో కూడా డిస్కౌంట్స్ ఉంటాయి, అడ్వాన్సెస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం చెక్ చేస్తూ వెళ్దాం. 1 మంత్ నేను చూపిస్తాను, రిమైనింగ్ మంత్లో మీరు చేస్తూ వెళ్ళాలి. పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ కూడా మనకు ఉంటాయి. ఖాళీ ఓపెన్ చేస్తున్నాను. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా, ట్రేడింగ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, ఈ స్క్రీన్ సేవ్ అయిపోతుంది. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ కామన్గా వేసి పెట్టాలి. మన కంపెనీ జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. ప్రాబ్లంలో పేజ్ నెంబర్ 30లో జిఎస్టీ నెంబర్ ఏముంది అక్కడ? 37 ABCDE 1478 A1 Z9. ఎంటర్. కంట్రోల్ ఏ. డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తున్నా. ఫస్ట్ డేట్ తీసుకుంటాను. మనకు జిఎస్టీ వచ్చింది ఇండియా 17 కాబట్టి జూలై నుంచి ఇక్కడ 17 తీసుకుంటాను. రిసిప్ట్ తీసుకోండి. ఫస్ట్ది ఆల్ట్ సి ఇవ్వండి, క్యాపిటల్ కదా. క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్ 15 lakhs. ఆల్ట్ సి ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. డైరెక్ట్గా కంట్రోల్ ఏ అంటే ఐటమ్స్ సేవ్ అవుతుంది, లెడ్జెస్ సేవ్ అవుతుంది, అన్నీ సేవ్ అవుతాయి. దాంట్లో విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 50,000. మళ్ళీ చెక్ ద్వారా పే చేసాం కాబట్టి పేమెంట్ తీసుకోవాలి. ఆల్ట్ సి నేను ఇచ్చాను పిక్చర్స్.
assets 1,50,000. Access Bank, SD Office payment, Alt C deposits. అన్నీ మీరు చేసినట్టే కొత్తగా ఏముండదు. Alt C సెల్ ఫోన్ అసెట్స్. ఇంతే స్పీడ్గా మీరు రియల్ టైం వర్క్ చేయాలి. సో నెక్స్ట్ A to Z ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేస్తాం. Alt C క్రెడిటర్స్ రెగ్యులర్ 37 మీరు పూర్తిగా తీసుకోండి. కంట్రోల్ ఏ క్రియేట్ పర్చేజ్ అకౌంట్స్ Alt C. సో ఇక్కడ ఐటమ్ వచ్చేసి హై కెపాసిటీ స్టెబిలైజర్స్. Alt C స్టెబిలైజర్స్ అని గ్రూప్ చేయొచ్చు. కంట్రోల్ ఏ Alt C ఇన్వాయిస్ నంబర్స్ మీరు అక్కడ ఉన్న HSN నెంబర్ తీసుకోండి. లేదంతా 28 Alt C CGST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ GST CGST Alt C GST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ GST GST. ఇవన్నీ మనం ఫస్ట్ మీటర్లు అన్నీ చేసుకుంటూ వచ్చినాం. అందుకే స్పీడ్గా వెళ్తున్నాను. రేపు రియల్ టైంలో మీరు పనిచేసేటప్పుడు ఇంతే స్పీడ్గా వెళ్ళాలి. కొత్తగా ఏముండదు, చేసినట్టుగా మళ్ళీ మళ్ళీ చేస్తూ వెళ్తాం అంతే. మళ్ళీ A to Z ట్రేడర్స్ నుంచే మరికొన్ని ఐటమ్స్ పర్చేజ్ చేస్తున్నాం. లో కెపాసిటీ స్టెబిలైజర్స్ హమ్స్ అనే గ్రూప్ చేశాను. అక్కడ HSN నెంబర్స్ మీరు తీసుకోండి. లేదంతా 5%. Alt C సబ్మెర్సిబుల్ పంప్స్ నెక్స్ట్ క్యాష్ టు పెట్టి క్యాష్
cash payment drawings carriage inverse plus and fixed assets ఇలా ఎంటర్ చేసుకోవాలి. డెబిట్ బుక్ మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ F1, నెట్ లాస్ 500. పేజ్ నెంబర్ మెటీరియల్ పేజీ నెంబర్ 42 చూడండి. తర్వాత గ్రూప్ సెలెక్ట్ చేసి కూడా ఇక్కడ ఇచ్చి ఉంటారు. పేజీ నెంబర్ 48లో కూడా ఉంటాయి, ఒకసారి చూడొచ్చు. తర్వాత వీటికి ఫంక్షన్ కీస్ 50లో కూడా ఉంటాయి, అవి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే చూడొచ్చు. ఇలా మొత్తం కూడా బ్యాక్ ఎండ్లో ఇచ్చి ఉంటాను, చెక్ చేయొచ్చు. ఆగస్టులో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఎస్కేప్ స్టాక్ సమ్మరీ కామన్, ఆల్ట్ F1, F12 వెళ్తే సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇంకా డాష్ బోర్డ్లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడుతుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కౌంటర్ రిజిస్టర్. ఇలా మంత్లీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆగస్టు మంత్లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్టు మంత్ మంత్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి. 16th ఇష్యూడ్ చెక్. A to Z వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం. మనం వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నాం, 3,96,500. వారు అందుకు కానీ డిస్కౌంట్ ఇస్తున్నారు. క్రెడిట్ డిస్కౌంట్ రిసీవ్డ్. డైరెక్ట్ ఇన్కమ్స్ 2,000 లెస్ అవుతుంది, రిమైనింగ్ మనకి యాడ్ అవుతుంది. చెక్ అంటే వేసేస్తాం. ఇలా ఎంటర్ చేసుకోవాలి. మనం పర్చేజ్ చేసాం, 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత డబ్బులు పే చేస్తున్నాం, అందుకు వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇచ్చారు. ఇలా 18th సెల్ ఫోన్ బిల్, కన్వీనియన్స్ ఎక్స్పెన్సెస్ 3 డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి పేమెంట్లో. సెప్టెంబర్ చూడండి, సెప్టెంబర్ ఏమైనా డౌట్ ఉందేమో. సేల్స్ జావా ట్రేడింగ్ కంపెనీ, డెప్టర్స్ 7, కంట్రోల్ ఏ, సేల్స్ అకౌంట్స్. సో హై కెపాసిటీ 900, submersible pumps 30, 2,500, CGST ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ 26 శాలరీ అడ్వాన్స్ పేమెంట్. కరెంట్ అసెట్స్. సో ముందుగా 2,000 తీసుకున్నాడు,
అతనికి ఇచ్చే శాలరీలో మనం నెల నెల పట్టుకుంటూ వస్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చూడండి. అక్టోబర్ యాక్చువల్గా అతని శాలరీ 11,500. ఆల్రెడీ అడ్వాన్స్ 2,000 తీసుకున్నాడు. అంటే 4 నెలలు 500 పట్టుకుంటే ఆ అమౌంట్ క్లియర్ అయిపోతుంది. సో ఫస్ట్ శాలరీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, శాలరీ అడ్వాన్స్ 500, రిమైనింగ్ చెక్. ఇలా ఎంటర్ చేయాలి. పర్చేస్, ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. యాక్చువల్గా మనం హై కెపాసిటీ, లో కెపాసిటీ, టోటల్ క్వాంటిటీ 55, 24 పర్చేజ్ చేసాం. కానీ వాళ్ళు బిల్లు ఇచ్చింది 50, 20కే ఇచ్చారు. అంటే 9 ఐటమ్స్ ఫ్రీగా ఇచ్చారు. 5 హై కెపాసిటీ, 5 లో కెపాసిటీ 4 ఫ్రీగా ఇచ్చేసారనమాట. అవి ఎక్కడ కనిపించవు. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఫార్మాట్ మారిపోతుంది. అప్పుడు F11కి వెళ్ళాలి. F11కి వెళ్ళి ఇక్కడ యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్లుడ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. కంట్రోల్ ఏ, అప్పుడు ఫార్మాట్ మారుతుంది. ఆల్టర్ సి, రాజా ట్రేడర్స్. అంటే ట్రేడర్స్ 37 మీరు పూర్తిగా ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, పర్చేస్. టోటల్ 55, బిల్ వేసింది మాత్రం 50K, రేటు 650, లో కెపాసిటీ టోటల్ 24, 20, 400, జిఎస్టీ, జిఎస్టీ. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ 32 పేమెంట్. ఇప్పుడు ఫస్ట్ వీక్ మర్చెంట్స్ అనేది వారి దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసి ఉంటాం. అది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ మంత్లలో ఆ పసిఫిక్ ప్లేస్లో నేను A to Z తీసుకుంటున్నాను. సో వారికి 6,45,450 రూపాయలు మనం ఇవ్వాలి. మనం లేట్గా ఇచ్చినాం, అందుకు వాళ్ళు ఏం చేశారు, ఇంట్రెస్ట్ వేశారు. సో మళ్ళీ డెబిట్ చేసి ఇంట్రెస్ట్ పెయిడ్ అనే ఒక జిఎల్ని క్రియేషన్ చేయాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ వచ్చేసి 1945 ఇలా తీసుకోవాలి. మనం ఇవ్వాల్సినప్పుడు అమౌంట్ లేట్గా ఇచ్చారంటే సప్లయర్స్ ఏం చేస్తారు, కంపల్సరీ వాళ్ళు మనకు లైక్ ఇంట్రెస్ట్ వేస్తారు. నెక్స్ట్ సేల్స్, జాబా. ఇలా సేల్స్లో కానీ పర్చేస్లో కానీ ఫ్రీ ఐటమ్స్ వచ్చాయంటే ఇలా ఎంటర్ చేయాలి. నవంబర్లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. సో నవంబర్లో 41 ఫ్రీ ఐటమ్స్ లేవు. ఏం చేయాలి, మనం ఫార్మాట్ తీసేయాలి. డిస్కౌంట్ ఇచ్చాడు 41లో. ఫ్రీ ఐటమ్స్ ఫార్మాట్ తీసేసి డిస్కౌంట్ ఫార్మాట్ పెట్టుకోవాలి. నో పెట్టాలి. కంట్రోల్ ఏ, చూడండి ఫార్మాట్ మారిపోయింది. సేల్స్, పర్సన్ ఎవరు, ట్రేడింగ్ కార్పొరేషన్, సీక్రెట్. డెబ్టర్స్. ఎంటర్ చేయాలి.
డిస్కౌంట్ వస్తే ఇలా తీసుకోవాలి. $43. సో జావా వాళ్ళకి మనం సేల్ చేసాం, వాళ్ళు మనకు లేట్ పేమెంట్ చేశారు, అందుకు మనం ఇంట్రెస్ట్ కూడా రిసీవ్ చేసుకుంటున్నాం. రిసిప్ట్ క్రెడిట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. డిసెంబర్లో 50. స్టార్టింగ్లో A to Z ట్రేడర్స్ నుంచి మనం పర్చేజ్ చేసాం. ఏ వస్తువులు డ్యామేజ్ జరిగినాయి వాళ్ళు రిటర్న్ చేస్తున్నారు, మనం రిటర్న్ చేస్తున్నాం. అంటే డెబిట్ నోట్ తీసుకోవాలి. డెబిట్ నోట్, లో కెపాసిటీ, రేట్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ట్యాక్స్ ఇచ్చుకోవాలి, ఇవ్వకపోతే నష్టం మనకి. ఇలా ఇన్వెంటరీలో రిటర్న్ అంటే డెబిట్ నోట్, పర్చేజ్ రిటర్న్. సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ తీసుకోవాలి. అదే సర్వీస్లో అయితే F7. నవంబర్, డిసెంబర్ అయిపోయింది. జనవరి జావా ట్రేడింగ్ కార్పొరేషన్ రిటర్న్. సో మీరు జావా దగ్గర పర్చేజ్ చేశారు, దానిలో కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి, వాళ్ళు నీకు రిటర్న్ చేస్తున్నారు. క్రెడిట్ నోట్లో తీసుకోవాలి. ఇలా ఫిబ్రవరి, మార్చ్, మంత్లీ అవే జరుగుతూ వస్తుంటాయి. జరిగినవే పర్చేస్ సేల్స్ అవే కంటిన్యూ అవుతూ వస్తాయి. మనము మంత్ మార్చుకుంటూ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ కరెక్ట్గా వచ్చేయాలని ఎంట్రీ చేసుకుంటూ ఉండాలి. ఇంకా లాస్ట్ ఫైనల్గా మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ప్రొవిజన్స్ F7 తీసుకోవాలి. రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3,500, రెంట్ పేయబుల్, ప్రొవిజన్స్, salaries payable, electricity expense, payable, depreciation, total amount 37,300. దీంట్లో సెల్ ఫోన్ 100, కంప్యూటర్, electrical fittings, furniture, motor vehicle. ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్సూరెన్స్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్,
కరెంట్ అసెట్స్, నెక్స్ట్ డ్రాయింగ్స్, క్యాపిటల్. ఇంతవరకు చేయాలి. లాస్ట్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఇంతవరకు చేస్తే అప్పుడు 19,793 రూపాయలు వస్తుంది. ఓకే, నాకు ఇక్కడ వేరే వాల్యూ వస్తుంది. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ 0 అయిపోయి అది క్యాపిటల్లే కలిపేస్తారు. ఇప్పుడు నాకు ఇక్కడ 22,108.24 అది నాకు యాడ్ అవుతుంది. ఇక్కడ మీకు అక్కడ 0 అవుతుంది. ఇలా రియల్ టైంలో ట్రేడింగ్ కూడా ఇదే విధంగా చాలా వస్తుంది. యా, ఇప్పుడు సేమ్ ఇదే కంపెనీ, దీన్ని కూడా మనం స్ప్లిట్టింగ్ చేయొచ్చు. చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని టేబుక్లో చూపిస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూసుకోవచ్చు. తర్వాత బ్యాలెన్స్ షీట్ ఎంత వాల్యూ ఉంది ఇక్కడ. నేను అన్ని మంత్రులు చేయలేదు కాబట్టి మనకి లయబిలిటీస్ కూడా రైట్ సైడ్ వచ్చాయి. ఓకే, ఇక్కడ 15,17,108 రూపాయలు ఉంది. ఇదే అమౌంట్ యాజ్ ఇట్ ఈస్గా కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత ఓల్డ్ కంపెనీ నుంచి న్యూ కంపెనీలోకి వచ్చేస్తుంది. డేటా, స్ప్లిట్ డేటా, ఇక్కడ ఫైనాన్స్ లేయర్ 1/4/25 2 కంపెనీస్ జనరేట్ అవుతాయి. మనం ఆల్టర్ చేసుకోవాలి. కంపెనీ ఆల్టర్ ఉన్న కంపెనీ డిలీట్ చేయాలి. ఆల్టర్ కంపెనీ ఆల్టర్, కంట్రోల్ రైట్ యారో ఇస్తే కర్సర్ లాస్ట్కి వస్తుంది. ఇది వచ్చేసి 24/25 సంబంధించిన ఫైనాన్స్ లేయర్ కంపెనీ. ఇది వచ్చేసి కొత్త కంపెనీ. కంట్రోల్ రైట్ యారో, ఇది వచ్చేసి 25/26 ఫైనాన్స్ లేయర్ కంపెనీ. ఇది నో వర్చర్ సెంటర్డ్ అంటే పాత కంపెనీ, కొత్త కంపెనీ. దానిలో బ్యాలెన్స్ షీట్ చూడండి. కొత్త కంపెనీలో యాజ్ ఇట్ ఈస్గా ఓల్డ్ కంపెనీలో ఉన్న డేటా మొత్తం యాజ్ ఇట్ ఈస్గా 15,17,108 రూపాయలు ఓల్డ్ కంపెనీ నుంచి న్యూ కంపెనీకి వచ్చేసింది. ఇప్పుడు ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లియర్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ మంత్లో పేమెంట్, రెంట్ పేయబుల్ ఉంది 3,500. చూడండి, డేట్ కెనాట్ బి బిలో ద ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ అంటుంది. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండమ్మా? ఎక్కడ మార్చాలి ఆ ఎంట్రీ పాస్ అవ్వాలంటే? కరెంట్ పీరియడ్ మార్చేస్తే గేట్ వ్యాప్యాల్లో మారుతుంది. ఆల్ట్ F2 1/4/25 కదా, 31/3/26 కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అనేది 25/26 కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్లియర్ చేస్తున్నాం. 31 మార్చ్ ఇవ్వాల్సిన బ్యాలెన్స్ కొత్త సంవత్సరంలో మనం ఫస్ట్ వీక్లో ఇచ్చేస్తాం. ఇలా ఎంటర్ చేసుకుంటాం. లేదు సార్, నేను టోటల్గా 0 చేసేయాలి ఈ కంపెనీ, నేను కొత్తగా నేను ఇది చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక పాత ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండకూడదు అంటే మనం ఏం చేస్తాం? చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ, సేవ్. బ్యాలెన్స్ అంతా 0 అయిపోయి ఉంటుంది. చూడండి, అన్ని వాల్యూస్ వెళ్ళిపోయాయి. మళ్ళీ వాటితో మళ్ళీ ఫైనాన్స్ కొత్తగా నేను మళ్ళీ ట్రాన్సాక్షన్ చేసుకోవాలంటే మళ్ళీ మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇలా మీరు సర్వీస్లో అయినా, ట్రేడింగ్లో అయినా, మ్యానుఫ్యాక్చరింగ్లో అయినా, పార్ట్నర్షిప్లో అయినా, దేంట్లో అయినా కూడా అలాగే చేయొచ్చు. ఓకేనా? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సార్ స్మాల్ డౌట్ సార్. చెప్పండి. సేల్స్ పర్చేస్ చేసినప్పుడు మనం సమ్ డిస్కౌంట్ ఇస్తాం కదా సార్, అంటే ఒక 5% 10% డిస్కౌంట్ ఇస్తాం కదా. మళ్ళీ రిటర్న్స్ చేసేటప్పుడు డెబిట్ నోట్ కానీ క్రెడిట్ నోట్ కానీ తీసుకున్నప్పుడు ఆ డిస్కౌంట్ క్యాల్కులేషన్ చేస్తాం కదా సార్. ఒక ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సేమ్ దానికి కూడా ఆప్షన్ ఉంటుంది కదా అక్కడ డిస్కౌంట్.
ఇప్పుడు మీరు రేటు క్వాంటిటీ రేటు పక్కన డిస్కౌంట్ ఎలా ఉంటుందో డెబిట్ నోట్ రేట్లో కూడా అలాగే ఉంటుంది. నోట్లో కూడా అట్లానే ఉంటుందా సార్? ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ ఓకే ఉంటుంది. ఓకే సార్ ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఉంది, తర్వాత అదర్ పర్చేస్కి వెళ్తావు, డెబిట్ నోట్లో చూడు ఉంది కదా, ఉంది అక్కడే క్వాంటిటీ డిస్కౌంట్ కంటిన్యూగా ఉంటుంది. చెప్పండి డౌట్ నెక్స్ట్ అండి, చెప్పండి. ఇప్పుడు స్ప్లిట్ కంపెనీ దేని చేస్తారండి? స్ప్లిట్ కంపెనీనా? నీకు ఏ ఇయర్కి సంబంధించి ఆ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ తెలియాలంటే ఇప్పుడు మన కరెంట్ పీరియడ్ పెట్టేసి మార్చి అయిపోదు కదండి, సపరేట్ స్ప్లిట్ అట్లా కంపెనీ చేయడం ఎందుకు? మీరు 4-5 సంవత్సరాలు నువ్వు కంటిన్యూగా చేసుకోకపోతే కరెక్ట్ ఒక ఫిగర్ తెలీదు. ఓకే, నువ్వు అకౌంట్స్ ఫ్రెష్ చేసుకోవాలనుకున్నా ఇయర్కి సపరేట్గా ఉండాలి అనుకుంటే స్ప్లిట్టింగ్ చేసుకోవాలి. లేదు నాకు ఎలా ఉన్నా పర్వాలేదు 5-6 సంవత్సరాలు నేను కంటిన్యూగా చేసుకుంటా, అలాగే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఫర్ సపోజ్ ఒక కస్టమర్ వచ్చి నాకు 5 ఇయర్స్ డేటా కావాలని అనుకోండి, అప్పుడు నేను 5 ఇయర్స్ కంపెనీస్ చెక్ చేసుకోరు కదా. ఆ డేటా ఇస్తే సపరేట్ కనబడుతుంది కదా, క్లారిటీ అలా వస్తుంది. కాదండి, నేను ఏమంటానంటే ఫర్ సపోజ్ కస్టమర్ వచ్చి నాకు 5 ఇయర్స్ నాకు బ్యాలెన్స్ షీట్ కావాలని అనుకోండి, అప్పుడు నేను ప్రతి 5 ఇయర్స్ సంబంధించిన డేటా మొత్తం చెక్ చేసుకోవాలి. అలా కాకుండా కరెంట్ పీరియడ్ ఫ్రమ్ డే టు డే పెట్టారు అనుకోండి, ఇప్పుడు అది ఈజీగా అయిపోతుంది కదా. చాయిస్ మీకు కావాలి, ఏ ఇయర్కి ఆ ఇయర్ సపరేట్గా కావాలనుకుంటే చేసుకోవచ్చు, లేదు అంటే కంటిన్యూషన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం రాదు. మ్యాండేట్ అయితే కాదు కదండి. మ్యాండేటరీ అయితే కాదు, బట్ చాలా మంది చేసుకుంటారు సపరేట్గా ఉండాలని, ఒక క్లారిటీ వస్తుంది. ఓకే ఓకే అదే పర్టికులర్ ఇయర్ ఇంత ఉంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే అట్లా నేను ఓకేనమ్మా. ఎనీవన్ రిమైనింగ్ అంతేనా? మీతో డౌట్స్ లేవా? 2-3 మాత్రమే అడుగుతున్నారు. రిమైనింగ్ వాళ్ళకి డౌట్స్ రావట్లేదా? అప్డేట్లో ఉన్నారా అండి అందరూ? సార్ ఓకే అండి, గైస్ అది చేసేయండి. ఓకే, బాయ్ అండి. బాయ్ సార్.